ఇండస్ట్రీలో విభేదాలు బయటపడ్డాయా? ఎవరెటువైపో తేలిపోయిందా? తెర రాజకీయం మరింత ముదిరిందా? టాలీవుడ్ రెండుగా చీలిందా? ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇదే డిస్కషన్ జరుగుతోంది. అటు శ్రీరెడ్డి రాజేసిన నిప్పు చల్లారెట్టు కూడా కనిపించడం లేదు. శ్రీరెడ్డి డిమాండ్స్, ఆరోపణలు, విమర్శలు, ఆమెపై జరుగుతున్న హడావిడి పక్కన పెడితే ఈ ఇష్యూ మొత్తం ఇండస్ట్రీలో విభేదాలను వెలికితీసిందా అనిపించక మానదు. వివాదం మొదలైనప్పటి నుంచి పవన్ రావాలి, మాట్లాడాలి అంటూ డిమాండ్స్ వచ్చాయి. తీరా పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. కాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రీరెడ్డి విషయం కాస్త పవన్ తల్లి ప్రస్తావన వచ్చేసరికి మరో టర్నింగ్ తీసుకుంది. నాగబాబు, అల్లు అరవింద్ ప్రెస్ మీట్లు పెట్టారు. ఎప్పుడూ ఫిలిం ఛాంబర్ కి రాని పవన్ కళ్యాణ్ ఓ పూటంతా అక్కడ హడావిడి చేయటం హాట్ టాపిక్ అయింది. 24 క్రాఫ్ట్స్ తరలి రావాలని పవన్ పిలుపునిచ్చారు. తీరా మర్నాడు మీటింగ్ పెడితే పవన్ రాలేదు. చివరిగా మెగా ఫ్యామిలీ హీరోలు కూడా హాజరు కాలేదు. ఈ తీరు చూస్తుంటే ఇండస్ట్రీలో వర్గ విభేదాలు వెలికి తీశాయా అనిపిస్తోంది. శ్రీరెడ్డి ఇష్యూలో పవన్ ని అనవసరంగా లాగారని హడావిడి చేసిన అల్లు అరవింద్ ఓ 3 ఛానల్స్ పై బ్యాన్ విధించాలన్నాడు. అయితే ఈ విషయంలో అల్లు వారికి ఎవరి సపోర్ట్ లభించలేదు. కాస్టింగ్ కౌచ్ వివాదం ప్రారంభమైనప్పుడు ఇండస్ట్రీలో మహిళల గురించి నీచమైన కామెంట్స్ వచ్చాయి. కొందరు దర్శకులు, నిర్మాతలు, రచయితల గురించి రచ్చ జరిగింది. గతంలో ఇండస్ట్రీలో సమస్యలపై చాలా మీటింగులు జరిగాయి. ఏ ఒక్క మీటింగ్ కైనా పవన్ వచ్చాడా? కనీసం మెగా ఫ్యామిలీ హీరోలు వచ్చారా? ఈ రోజు మచ్చ నీకంటిందని అందర్నీ మసిపూసుకోమంటున్నారు. అంటే మీరు అనుభవిస్తే నొప్పా, ఎదుటి వాళ్ళది కాదా అని ఇండస్ట్రీ వర్గాలు నిలదీశాయని టాక్. ఓ ఇంగ్లీష్ పత్రికలో నాగార్జున మేనకోడలు సుప్రియ కామెంట్స్ అంటూ వచ్చిన ఆర్టికల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మొత్తం వ్యవహారం చూస్తుంటే టాలీవుడ్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనుకోవాలేమో. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.